చూడండి, అబ్రహాము గారి కుటుంబం గురించి మనం మాట్లాడుకోవాలంటే నెలల తరబడి మాట్లాడుకోవచ్చు. అంత పెద్ద కుటుంబము, అంత మూలపితరుడు అయిన ఇశ్రాయేలు ప్రజలకు మూలపితరుడు. మనందరికీ కూడా మనం నమ్మే విశ్వాసానికి, దేవుని మీద విశ్వాసం ఉంచేమో అంటే అది మన విశ్వాసానికి మూలపితరుడు అనేటువంటి వ్యక్తి అబ్రహాము గారు. మనము ఈవేళ విశ్వాసంగా ఉన్నాము అంటే ఆ రోజు దేవుడు అబ్రహాము గారిని మనకి మాదిరిగా ఉంచాడు కాబట్టి ఈరోజు మనం విశ్వాసంగా ఉండగలుగుతున్నాము. దేవుడు మనం నీతిమంతుడు మనం తీర్చబడ్డాము అంటే, ఎందుకు మనం నీతిమంతుడిగా తీర్చబడ్డాము అంటే నిజంగా అబ్రహాము దేవుని నమ్మెను, అది అతని నీతిగా ఎంచబడిన అనే వాక్యాన్ని బట్టి మనం యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నాం, మనం కూడా నీతిమంతులుగా తీర్చబడ్డాం అనే దాని విషయాన్ని మనము గుర్తించుకోవాలి, అనే సత్యాన్ని మనం జ్ఞాపకంగా ఉంచుకోవాలి అనేటువంటి మాటను ఈరోజు మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా మరి విశ్వాసానికి తండ్రి ఆయన, అంతేకాకుండా మరి తన భార్య విషయానికి వస్తే, శారమ్మ గారి విషయానికి వస్తే, ఆవిడ దైవభక్తి గల స్త్రీలందరికీ కూడా తల్లి. ఆమెను బట్టి అనేకమైనటువంటి విషయాలు స్త్రీలు మీరు నేర్చుకోవచ్చు. తన భర్తను ఆమె చాలా చాలా గౌరవంగా మరి మర్యాదగా ఏమండి అన్నట్లుగా నా యజమానుడా అని పిలిచేది. తన భర్తల్ని ఇప్పుడు ప్రజలు ఎలా పిలుస్తున్నారు, చాలా స్టైల్గా పిలుస్తారు, చాలా పేరు పెట్టి పిలుస్తారు. ఏ సురేష్, ఏ నరేష్, ఏ రాజు, ఏ డేవిడ్, ఏ జాన్, ఇలా రా అని పేర్లు పెట్టి పిలవడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. తమ భర్తల్ని భార్యలు ఇప్పుడు పేరు పెట్టే పిలుస్తున్నారు. మరి ఇంతకు ముందున్న జనరేషన్ అయితే చాలా చక్కగా గౌరవంగా ఏమండి అని పిలిచేవారు. అది పూర్వం నుంచి కూడా వచ్చేది. నిజానికి పూర్వ రోజుల్లో మన విషయంలో మనకంటే ముందు జనరేషన్ అంటే ఇక్కడ మీరున్నారు చాలామంది, నిజంగా భర్త పేరు కూడా ఎవరో చెప్పేవారు కాదు. నిజంగా ఇప్పుడు ఎవరినైనా ఇప్పుడు మామ పెండగట్ల మామ దగ్గరికి వెళ్ళి మామూలుగా జనాభా లెక్కలలో వచ్చి అమ్మా నీ భర్త పేరు ఏం పేరు చెప్పు అంటే నిజంగా ఆవిడ చెప్పేది కాదు. ఎందుకంటే ఇప్పుడు చెప్పేస్తున్నారు. పూర్వ స్త్రీలు అంటే ఆమె కాదు నేను అనేది, పూర్వం స్త్రీలు ఎలా ఉండేవారంటే ఎవరైనా ఇంటికి వచ్చి అమ్మ నీ భర్త పేరు ఏంటని చెప్తే ఆవిడ ఏం చేసేదంటే పైడి సెంగిలా ముసుగేసుకుని అయ్యయ్యో అని సిగ్గుపడుతూ నవ్వుతూ ఉండేది. అదేంటమ్మా అంటే మామ గురించి కదా నేను చెప్పేది. అప్పుడు స్త్రీలు అలా ఉండేవారు. ఎవరింటికైనా ఒక వ్యక్తి వెళ్ళి, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ వెళ్ళి అమ్మ నీ భర్త పేరు చెప్పు అంటే ఆమె పైడి చెంగి ముసుగేసుకుని సిగ్గుపడుతూ నవ్వుతూ పక్కన మనవాడిని ఎవరినో చివరే మీ తాత పేరు చెప్పరా అనేది. లేకపోతే పక్కన వాళ్ళ అబ్బాయో అమ్మాయి ఉంటే ఇలారా ఇగో మీ నాయన పేరు చెప్పు, మీ నాన్న పేరు చెప్పు అనేది. అంటే ఈ వచ్చే ఆఫీసర్ అనేవాడు అమ్మ నీ భర్త పేరు చెప్పమంటే వాళ్ళ తాతని వాళ్ళ నాన్న చెప్పమంటే వీటమ్మా అంటే లేదండి వాళ్ళ తాత ఏమో ఆయన గారండి, ఏం పేరమ్మా అంటే అప్పుడు ఆవిడ చెప్పేవాడు ఏ సుబ్బారావో, ఏ అప్పారావో, ఏ కృష్ణమూర్తో, ఏ వెంకటరావో అని వాళ్ళు చెప్పేవాడు. అంటే భర్త పేరు చెప్పేటప్పటికి పాపం ఆఫీసులకు ఒక 4 ఇళ్ళు వెళ్ళి జనాభా లెక్కలు చేసుకోవచ్చు, అంత టైం పట్టేసేది. అంటే అప్పుడు భర్త పేరు చెప్పడం అంటేనే చాలా గౌరవంగా పలకలేకపోయేవారు, సిగ్గుపడేవారు. కానీ ఇప్పుడైతే స్టైల్గా ఉండే సురేష్ కమ్ హియర్, వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్ ఏ నా రూమ్లోకి వచ్చి ఇవన్నీ ఎందుకు చెక్ చేస్తున్నావు నువ్వు, నా రూమ్లో నీకు పని ఏంటి, నా కబోర్డ్స్లో నీకు పని ఏంటి, నా యొక్క ఇది నాది నా సిస్టమ్, నా ల్యాప్టాప్, నీకు పని ఏంటి, ఈ విధంగా ఇప్పుడు తయారైపోయింది. అఫ్కోర్స్ జ్యోతి అన్నట్లుగా ప్రేమగా పిలుచుకునే వాళ్ళు, పేరు పెట్టి ప్రేమగా పిలుచుకునే వాళ్ళు కూడా ఉన్నారు, లేరని నేను చెప్పట్లేదు. భర్తల్ని ఇంకా గౌరవంగాను వరుసలు పెట్టి పిలుచుకునే వారు కూడా చాలామంది ఉన్నారు. అన్ని రకాలుగా ఇప్పుడు ఉన్నారు, కాదని నేను అంటలేదు. కానీ ఇప్పుడు వెస్ట్రన్ కల్చర్ బాగా ఎక్కువ అవడం కారణం చేత మంచి కంటే కూడా కొంచెం చెడ్డగా ఎక్కువగానే కనబడతా ఉంది. పూర్వ రోజుల్లో అయితే అలా కాదు. శారమ్మ గారు చెప్పేది మరి పిల్లలు అంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్ భార్యలు ఎలా ఉండాలి అనేది మనం చూసుకుంటే పేతురు గ్రంథంలో 3వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. అతియమ్మ పేతురు రాసిన 1వ పేతురు 3వ అధ్యాయం. అటువలే స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండుడి, అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు ప్రేమతో కూడిన భయముతో కూడిన మీ పవిత్ర
ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్యలు నడవడి వలన వారిని రాబట్టబడవచ్చును. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు కూడా తమ స్వపురుషునకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకునేది. ఆ ప్రకారం సారా అబ్రహామును యజమానుడు అని పిలుచుచు మీరును యోగ్యముగా నడుచుకునుచు ఆమెకు పిల్లలవుదురు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మనం చదువుకున్న ఈ వాక్య భాగం అంతా కూడా 3వ అధ్యాయములో ఉన్న ఈ వచనాలన్నీ కూడా 1 నుండి 6 వచనాలు. 1వ పేతురు గ్రంథం 3వ అధ్యాయం 1 నుండి 6 వచనాల వరకు కూడా ఎంత చక్కగా రాయబడి ఉందంటే, ఒక భార్య భర్త పట్ల ఎలా ప్రవర్తించాలి. ఇప్పుడున్న స్త్రీలు మోడర్న్ స్త్రీలు చాలా మంది ఇప్పుడంటే మన పల్లెటూరులో లేరు, మన సంఘంలో అసలు లేరు. కానీ ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉందంటే వాళ్ళకి ఈ వాక్యం చాలా సూట్ఫుల్గా ఉంటుంది. మనకు కాదు నేను చెప్పేది, మన వాళ్ళందరూ అలాగే ఉంటారులండి, చక్కగానే ఉంటారు. మనం పల్లెటూరు కాబట్టి మనకు కొన్ని విలువలు ఉంటాయి కాబట్టి ఆ విలువల ప్రకారంగా మనం నడుస్తాం. కానీ ఎవరైనా లేని వాళ్ళకి ఈ యొక్క గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు చూసుకుంటే వాళ్ళు దేవుని భయభక్తులు గల స్త్రీలు ఎలా ఉండాలి, వాళ్ళ యొక్క నడవడిక ఎలాగుండాలి, వారి ప్రవర్తన ఎలాగుండాలి అనే విషయం ఇక్కడ అర్థమవుతుంది. మనకి కూడా ఇక్కడ ఒక విషయం, మనకు కూడా సంబంధించిన విషయం ఏమిటంటే, మీ ప్రవర్తన బట్టి మీ భర్తలకు వాక్యం లేకపోయినా సరే, వారు వాక్యం వినకపోయినా సరే, వారు మందిరానికి రాకపోయినా సరే, మీ పవిత్ర ప్రవర్తనను బట్టి, మీ యథార్థతను బట్టి, అనగా మీ స్వభావాన్ని అంటే మీరు నడుచుకునే విధానాన్ని బట్టి అతడు కూడా మారిపోతాడట. ఎలా అంటే, దేవుడు నమ్ముకున్న తర్వాత నీలో కొన్ని చేంజెస్ కనపడుతున్నాయి. అది అతను గుర్తిస్తాడు. ఏంట్రా బాబు, ఇంతకు ముందు రాక్షసులా ఉండేది నా దగ్గర, ఇప్పుడేంట్రా ఇలా మారిపోయింది అని అతను అనుకుంటాడు. కొద్ది రోజులకి తర్వాత నెమ్మదిగా నీలో ఇంకా చాలా మార్పులు వస్తున్నాయి. చాలా మార్పులు వస్తుంటే అతను గమనిస్తున్నాడు, నీ భర్త గమనిస్తున్నాడు. పెళ్ళైన తర్వాత ఇన్ని సంవత్సరాలు అయింది కానీ ఇప్పుడు ఇలా లేదు ఈవిడ, ఏంటి ఈ మధ్య ఇలా మారిపోతుంది, నాకు చాలా అనుకూలంగా ఉంటుంది, నాకు లోబడి జీవిస్తుందండి, నన్ను చాలా గౌరవిస్తుందండి, నాతో గొడవపడట్లేదేంటి, నన్ను హింసించట్లేదండి, నన్ను ఇదిదే ఇలా ఇలా చేయని నన్ను పీడించుకు తింటలేదేంటి, చాలా బాగా నన్ను చూసుకుంటుంది అని తనకు అర్థమైపోయిన తర్వాత ఒక రోజున తనకు అర్థమవుతుంది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకున్న మూలాన ఈవిడలో మార్పు వచ్చేసిందని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా నీ ప్రవర్తన చూసి యేసు ప్రభు అంటే ఏంటో అతనికి అర్థమవుతుందట. అతను వాక్యం వినకపోయినా చదవకపోయినా నీ మంచి ప్రవర్తన చూసి అతడు అబ్బో ఇలా ఉంటుందా యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు అనుకుని, ఆ భార్య దారిలో నేను వెళ్తే మంచిది కదా, ఇద్దరికి బాగుంటుంది అని తను కూడా వస్తాడంట. కాబట్టి మీ మంచి ప్రవర్తన ద్వారా నీ భర్త దగ్గర నువ్వు చూపించే మంచి ప్రవర్తన ద్వారా నీ భర్తను కూడా రాబట్టొచ్చని ఇక్కడ దేవుడు పేతురు గారి ద్వారా చెప్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక పాట పాడేవాడు చూడు అప్పుడప్పుడు నేను, ఎంతో సుందరుడమ్మ తాను, అతడంతో సుందరుడమ్మ తాను. ఈ పాటను పాడేవాడు కదా నేను. ఆ పాట పాడుతుంటేనంట ఒక ఆవిడ దేవుడు నమ్ముకుందంట, దేవుళ్ళకి వెళ్ళేదంట. దేవుళ్ళకి వెళ్ళి ఇంటికి వచ్చి రోజు ఈ పాట పాడేదంట. వాళ్ళ ఆయన ఎదురకుండా కిచెన్ రూమ్లోనూ అక్కడ ఇక్కడ ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను, ధవల వర్ణుడు, ఇవన్నీ ఉన్నాయి, మంచి మంచి పదాలు ఉన్నాయి. ఆ పదాలన్నీ ఎలా ఉన్నాయంటే, భక్తితో అయిన వాళ్ళకి అవి భక్తిగా కనపడతాయి, కానీ రక్తితో అయిన వాళ్ళకి ఎలా కనపడతాయి అంటే ఇది ఎవరినో పొగిడేస్తుంది అన్నట్లుగా వినపడతాయి. అతనికి అలా అర్థమయ్యేదంట. అర్థమయ్యి ఒక రోజున శుభ్రంగా వచ్చి దగ్గర పిలిచి కోపం వచ్చేసి మంచి కోపంతో ఉన్నాడు. కోపంతో బెల్ట్ తీసుకుని పట్టుకుని ఎవడేవాడు చెప్పు అన్నాడంట. ఎవడేవాడు చెప్పు, ఎవడండి అంటుందంట. ఆడే సుందరుడు, ఎవరు చెప్పు, సుందరుడు చెప్పు చెప్పంటుంటే
ఏటి సుందరుడు అంటే రోజు పాడుతున్నా కదా సుందరుడు అని టాప్ 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 మరి 4 బెల్ట్తో కొట్టాడంట. 4 బెల్ట్తో కొట్టి అప్పుడు చెప్పిందంటే ఆవిడ, బాబోయ్ నేను ఇది కావాలంటే రా చర్చికి రాను, నా పాస్టర్ గారితో చెప్పిస్తాను నీకు, అక్కడ నా సంఘస్థులతో చెప్పిస్తాను, అక్కడ పాట పాడతాను లేదో చూపిస్తాను నీకు రా అని చెప్పి, అప్పుడు ఎంతో సుందరుడమ్మా నేను ఎంతో మురిసిపోయాను అనే పాట ఉంది కదా, ఆ పాటని ఆయన చెప్పినప్పుడు అతను కూడా ఆ తర్వాత చాలా రియలైజ్ అయ్యాడట, చాలా బాధపడ్డాడంట. ఫస్ట్ ఆవిడ పాప ముందుగానే ఈ భక్తి ఫస్ట్ టైం వెళ్తున్నాడు మందిరానికి, చాలా భక్తిగా ఉంటుంది కదా. ఈ పాట ఆ భర్తకేమో తెలియదు, దేవుడి గురించి తెలియదు, దేవుడి పాట లేకుంటే తెలియవు. ఇవి పాడేటప్పటికి ఇది ఎవరినో సినిమాలో పాట, ఇది ఎవరికో ఈవిడ పొగిడేస్తుందని చెప్పేసి అనుమానం పడి చిదక్కొట్టాడంట. తర్వాత తెలిసి బాధపడ్డాడంట. అలాగా కొన్ని రివర్స్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా, చాలా మెలకుగా, చాలా చక్కగా దేవుడి మన మంచి ప్రవర్తన ద్వారా మీ భర్తల్ని దేవుళ్ళలోనికి నడిపించుకోవడానికి మీరు ఎంతగానో ప్రయత్నం చేయాలి. ఆ విధంగా చేసి మరి సక్సెస్ అయినటువంటి స్త్రీలలో అనేక పరిశుద్ధ స్త్రీలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా శారమ్మ గారికి పిల్లలు అవుతారని ఇక్కడ రాయబడింది పేతురు గ్రంథంలో. పురుషులకైతే ఏమంటాడంటే విశ్వాసులకు తండ్రి, అంటే పురుషులు స్త్రీలు అందరికీ కూడా, పురుషులకి స్త్రీలు కూడా విశ్వాసులకు తండ్రి ఏమో అబ్రహాము గారు, అలాగే పరిశుద్ధ స్త్రీలకు తల్లి ఏమో శారమ్మ గారు. ఈ కుటుంబం ఎంత గొప్ప కుటుంబం అండి, ఎంత ఆశీర్వదింపబడ్డ కుటుంబం అండి. నిజంగా అబ్రహాము కుటుంబంలో 318 మంది పనివాళ్ళు ఉన్నారంటండి. 318 మంది పనివాళ్ళు కూడా, అంటే ఇందులో రాయబడలేదు కానీ పెద్ద పెద్ద దైవజనుల యొక్క స్టడీ మూలంగా తేలినటువంటి సత్యం అది. ఆ 318 మంది కూడా దైవభక్తి కలిగిన వారంట. వాళ్ళు చాలామంది దైవజనులు చెప్తూ ఉంటే నేను ఉన్నాను. అంటే ఆయన దగ్గర పనిచేసే వ్యక్తులు కూడా దైవభక్తి గలవారనంట. ఉదాహరణకి ఆయన దగ్గర పనిచేసే 318 మందిలో మెయిన్ పనివాడు పేరేంటి మీకు తెలుసా? పెద్దదాసుడు. అబ్రహాము యొక్క పెద్దదాసుడి పేరు తెలియదా? ఒక పేరే గుర్తుపెట్టుకోరు. ఎవరికైనా డబ్బులు ఇస్తే మర్చిపోతారా చెప్పండి? 100 సార్లు గుర్తుపెట్టేసుకుంటారు, మెయిన్ పేర్లే మర్చిపోతున్నారండి. మీరు చెప్పి వింటే, మీరు దృష్టి పెట్టి వింటే మర్చిపోరు. ఎవరైనా పెళ్లి కబురు నెలల ముందు చెప్పారనుకోండి, మర్చిపోకుండా మరీ చక్కబెట్టుకుని పని మానేసుకున్న రోజు మీ భర్తల పనులు కూడా మానిపించేసేసి పొద్దున్నే వెళ్ళిపోతారు. ఆదివారం అని కూడా చూడరు. నెలల కింద చెప్పిన కబురని సరే గుర్తుపెట్టుకుని వెళ్ళిపోతారు. నిన్న చెప్పిన వాక్యం ఈవేళ మీకు గుర్తుండదు. ఎందుకని? అది మీకు చాలా హృదయానికి అత్తుకుంటుంది, ఇదేమో మీకు హృదయానికి విడిచిపెట్టేస్తుంది. అందుకు కాబట్టి మీరు ఇది వాక్యాన్ని ఎన్నాళ్ళు వినరో అన్నాళ్ళు మీలో మార్పులే రావు. సమస్య లేదు. చెవిటోడు ముందు శంఖం ఊదినట్టే మీరు వాక్యం విననంతసేపు మీకు మార్పు రానే రాదు. ఇది నేను గ్యారంటీగా బాండ్ రాసిస్తాను, అందులో డౌట్ లేదు. మీరు బ్రతికి ఎన్నాళ్ళు బ్రతకండే, వాక్యం మీరు వినకపోతే వేస్ట్. మీకు అస్సలు ఏ మార్పు మీలో రాదు. ఎప్పుడైతే మీరు వాక్యాన్ని వింటారో, వాక్యాన్ని హత్తుకుని వింటారో, అప్పటి నుంచే మీ జీవితాలు మారతాయి. అప్పటి నుంచే మీరు మార్పు చెందుతారు. 318 పని వాళ్ళలో పెద్దవాడు ఎలియాజర్ ఉన్నాడు. అతను భక్తిపరుడే. దాన్ని బట్టే మిగతా వాళ్ళందరూ కూడా చూసుకుందాం. ఆదికాండం 24:12 ఉంటుంది. నేను ముగించేస్తున్నాను. ఇంకా ఇతని గురించి చెప్పి వెళ్ళేస్తాను. ఎలియాజరు భక్తిపరుడు అనడానికి, ఎలియాజరు ప్రార్థనాపరుడు అనడానికి, ఎలియాజరు కూడా దేవుణ్ణి నమ్ముకున్నాడు అనడానికి ఇదే నిదర్శనము. 24:12 ఆదికాండం చదవండి గబగబ. నా యజమానుడు అబ్రహాం, దేవుడు అని యెహోవా, నేను వచ్చిన కార్యము త్వరగా సఫలము చేసి నా యజమానుడు అబ్రహామునకు అనుగ్రహించు. ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడ చేస్తున్నాడు ఇతను? ఎలియాజరు ఒక సిరియా దేశంలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఒక బావి దగ్గర ప్రార్థన చేస్తా ఉన్నాడు మోకరించి. అంటే అబ్రహాము పెద్ద దాసుడు ఎలియాజరు కూడా దేవుణ్ణి నమ్ముకున్నవాడే. అతను బట్టి, అబ్రహామును బట్టి మిగతా 318 మంది కూడా దేవుణ్ణి నమ్ముకున్నవారే. అబ్రహాము భార్య శారమ్మ గారు కూడా దేవుణ్ణి నమ్ముకున్నది. అబ్రహాము రెండవ భార్య హాగరు కూడా దేవుణ్ణి నమ్ముకున్నది. అబ్రహాం ఇంట్లో ఏ ఒక్కరు కూడా
దేవుని నమ్మలేని వంటి ఏమీ లేదు. కుటుంబం అంతా కూడా దేవుని నమ్ముకున్నారు కాబట్టి వాళ్ళు అపర కోటేశ్వర్లు అయ్యారు, అపర ఆస్తిపరులు అయ్యారు. వాళ్ళు గొప్ప సంతానం వాళ్ళకి ఇచ్చాడు. కాబట్టి మనం కూడా ఆ కుటుంబాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మనం కూడా మన కుటుంబం కూడా ఆశీర్వదింపబడడానికి ఆ విధంగా మరి నమ్ముకుంటే ఎంతో మంచిది. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక.